విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తానన్న జగన్ చివరకు విశాఖను డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ వచ్చేలా చేయాలని సూచించారు. 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూలిపడింది. ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్య విలువలు లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి ఈ రాష్ట్రంలో నేను నా పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఉండకూడదని ఎన్ని ఇబ్బందులు పెట్టారో దానికి సజీవ సాక్షులు మనందరం అని చెప్పి తెలియజేస్తున్నాను. వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని సమస్యలు సృష్టించినా ఈరోజు కష్టపడి పనిచేసి నిలదొక్కున్నాం కాబట్టే రేపు మళ్ళీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం రోజుకో కుట్రకు తెరలేపుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. కూటమి మధ్య పొత్తు చెడగొట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నించిందని మండిపడ్డారు. 3 పార్టీల మధ్య సమన్వయం అవసరమని అన్నారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి దృష్ట్యా ఈ పొత్తు అవసరమని నాదెండ్ల స్పష్టం చేశారు. ఉత్తమ విషయం దయచేసి మీరంతా ఈజీగా తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా పరస్పరంగా గౌరవించుకుంటూ క్షేత్రస్థాయిలో మీరు పర్యటించి ఒక డిసిప్లిన్ విధానంలో మీరు ప్రతిరోజు కమ్యూనికేట్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితేనే మనం దాని విలువగా మీకు అర్థమవుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశానికి, మన రాష్ట్రానికి ఎంత అవసరం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అనే రాష్ట్రానికి ఎంత అవసరం. మీరందరూ కూడా మీ నియోజకవర్గాల నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మన స్థాయిలో మనం కష్టపడితే తప్పకుండా ఆ మంచి ఏదో మన రాష్ట్ర ప్రజలకు అందించే విధంగా మనం ముందుకు